2 రోజుల క్రితం గచ్చిబౌలిలో అదృశ్యమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుశ్రీ ఆచూకీ దొరికింది. పటాన్ చెరువు బస్టాండ్లో పోలీసులు అనుశ్రీని గుర్తించారు. సోమవారం ఆరోగ్యం బాగలేదని తల్లిదండ్రులకు ఫోన్ చేసిన అనుశ్రీ వాళ్ళు హైదరాబాద్ వచ్చేసరికి కనిపించకుండా పోయింది. దీంతో ఆందోళన చెందిన పేరెంట్స్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు ఇవాళ పటాన్ చెరువు బస్టాండ్లో అనుశ్రీని గుర్తించారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ నాయుడు తెలుసుకుందాం. సందీప్, గచ్చిబౌలిలో మిస్ అయిన అనుశ్రీ పటాన్ చెరువు బస్టాండ్లో దొరకడానికి కారణాలు ఏ విధంగా ఉన్నాయి? పోలీసులు ఏ విధంగా దర్యాప్తు చేసినట్టు తెలుస్తోంది? మొత్తంగా 2 టీంలు 2 రోజులుగా దర్యాప్తు చేస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా అయితే ఆమె వ్యక్తిగత కారణాలతో ఆమె వెళ్ళినట్టు స్పష్టం చేస్తున్నారు. అయితే 2 రోజుల క్రితమే ఆమె ఇంట్లో హాస్టల్ నుంచి వెళ్లిపోతున్న క్రమంలో కుటుంబ సభ్యులకు అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలిపింది. అయితే తల్లిదండ్రులు కర్ణాటక నుండి వచ్చేసరికి మీ అదృశ్యమైంది. ఈ నేపథ్యంలో ఆమెను అపహరించారా లేక ఇంకేమన్నా జరిగిందనే ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఇవాళ సేఫ్ గా దొరకడంతో ఇటు పోలీసులు అలాగే కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. క్రాంతి, రైట్. ఇప్పుడు అనుశ్రీ దీనిపైన ఏ విధంగా స్పందించినట్టు తెలుస్తోంది సందీప్? కొద్దిసేపటి క్రితమే పటాన్ చెరువు బస్టాండ్ లో గుర్తించారు. ఆమె 2 టీంలుగా విడిపోగా ఒక టీం పటాన్ చెరువుకు సంబంధించిన పోలీసులే గుర్తించారు. ఆమెను మరి కాసేపట్లో గచ్చిబౌలి టీఎస్ కూడా తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు సేఫ్ గా అప్పగిస్తూ ఉన్నారు. అనంతరం ఆమె అనుశ్రీ పూర్తి కూడా తెలిపే అవకాశం ఉంటుంది. రైట్ సందీప్, థ్యాంక్ యూ.